వెల్కమ్ టు ది స్మార్ట్ క్రిప్టో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యొక్క వీడియో ఇంటర్లింక్ నెట్వర్క్లో రీసెంట్గా వచ్చిన ఫ్యూచర్స్ ఏదైతే ఉందో, సో గిఫ్ట్ కార్డ్ అనేది ఎలా యూస్ చేయాలి, దాంతోపాటు మన యొక్క రీఛార్జ్ ప్లాన్స్ అనేది ఏ విధంగా టాపప్ అనేది చేసుకోవచ్చు, దాంతోపాటు కేవైసీ గురించి, ప్రైవేట్ మెయిన్ నెట్ గురించి, సో ఇన్ డీటెయిల్గా ఎవ్రీథింగ్ ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండ్ వరకు చూడండి. సో మొదటిగా ఈ యొక్క ఇంటర్లింక్ వర్షన్ 5.5 అనేది ప్లే స్టోర్లో అప్డేట్ ఉంది. అప్డేట్ చేయండి. అప్డేట్ చేశాక ఓపెన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. సో వన్స్ ఓపెన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు మెయిన్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత మీరు డైలీ చేసినట్టుగానే ఇక్కడ గ్రూప్ మైనింగ్ అనేది చెయ్యండి. 180 కాయిన్స్ అనేది గ్రూప్ మైనింగ్లో వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రూప్ మైనింగ్ అనేది చెయ్యండి. మోర్ కాయిన్స్ అనేది ఎర్న్ చేయండి. సో వన్స్ ఈ గ్రూప్ మైనింగ్ అనేది మైన్ ఐటీఎల్జీ సెలెక్ట్ చేశారంటే ఈ యొక్క 180 కాయిన్స్ అనేది మీ యొక్క మెయిన్ బ్యాలెన్స్లో అనేది యాడ్ అవుతుంది. సో వన్స్ చేసిన తర్వాత వన్ స్టెప్ బ్యాక్ వచ్చి మీరు హోమ్ స్క్రీన్లో ఇక్కడ మైన్ ఐటీఎల్జీ అని ఉంది కదా, ఎవ్రీ 4 అవర్స్కి ఒకసారి మైన్ ఐటీఎల్జీ అనేది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే మీకు 15 ఐటీఎల్జీ కాయిన్స్ అనేది వస్తాయి అన్నమాట. సో ఇవి మీ యొక్క మెయిన్ బ్యాలెన్స్లో యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ మైనింగ్లో కూడా చూసామంటే 6 సైకిల్స్ ఉంటాయి కదా, దానిలో ఒక సైకిల్ అనేది ఫిల్ అయి ఉంటుంది గ్రీన్ కలర్లో. తర్వాత పైన టాప్లో వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ యొక్క వ్యాలెట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసి మీ యొక్క పాస్వర్డ్ అనేది ఓపెన్ చేయండి. అన్లాక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు మెయిన్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. మెయిన్ స్క్రీన్ ఓపెన్ అయిన తర్వాత మెయిన్ స్క్రీన్లోనే మీరు ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని పక్కన గిఫ్ట్ కార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ యొక్క గిఫ్ట్ కార్డ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. సో వన్స్ ఇక్కడ గిఫ్ట్ కార్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఈ విధంగా స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసామంటే బిగ్ బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో అమెజాన్, వాల్మార్ట్ కానీ, సో ఇక్కడ చూడండి, సో ఈపే కానీ, సో ఈ విధంగా అన్ని ఫ్యూచర్స్ అన్ని డిఫరెంట్ గిఫ్ట్ కార్డ్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయన్నమాట. మనం ఏ విధంగా అయితే ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ మనం ఏ విధంగా గిఫ్ట్ కార్డ్స్ అయితే తీసుకుంటామో, సో అదే విధంగా ఇక్కడ కూడా మనము మన ఇంటర్లింక్కి వ్యాలెట్లో కూడా మనం గిఫ్ట్ కార్డ్స్ అనేది బై చేయొచ్చు. కానీ ఇక్కడ బై చేసేది యూఎస్డిటీ డాలర్ ద్వారా బై చేస్తాం అనమాట. యూఎస్డిటీ కానీ యూఎస్డిసి అనే డాలర్స్ ద్వారానే బై చేస్తాము. ఐఎన్ఆర్ అనేది ఇక్కడ అలో చేయదనమాట. సో ప్రజెంటు ఫ్యూచర్లో వచ్చి ఐటీఎల్ అనే కాయిన్ ఇక్కడ అలో చేస్తుందనేసి వీళ్ళు చెప్తున్నారు. సో చూద్దాము. సో మామూలుగా మనం ఫ్లిప్కార్ట్, అమెజాన్లో అయితే ఐఎన్ఆర్తో బై చేస్తాం. డాలర్స్తో చేయాలనుకుంటే ఈ విధంగా ఇక్కడ చేయొచ్చు అనమాట. సో సింపుల్గా ఇక్కడ మన యొక్క వ్యాలెట్లోనే చేయొచ్చు. ఈ యొక్క ఫ్యూచర్ అనేది ఎక్సలెంట్ ఫ్యూచర్ అనమాట. సో మన యొక్క ఇంటర్లింక్ యాప్ అనేది గ్రో అవ్వాలి, ఐటీఎల్ కాయిన్ ప్రైస్ అనేది ఫ్యూచర్లో అనుకుంటే ఈ యొక్క యాప్స్ అనేది కంపెనీ అనేది మోర్ యాప్స్ అనేది తీసుకొని రావాలి. అప్పుడే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ గిఫ్ట్ కార్డ్ అనేది ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత పైన ఇండియా సెలెక్ట్ చేసాం అనుకోని కంట్రీ, ఈ విధంగా చూడండి స్విగ్గీ, జొమాటో, సో ఈ విధంగా ఉంది కదా, జియో, ఈ విధంగా మనకి నచ్చిన దానిలో మనం దేనిలో అయినా గిఫ్ట్ కార్డ్ అనేది తీసుకోవచ్చు. ఈ యొక్క గిఫ్ట్ కార్డ్ అనేది మనం డైలీ పర్చేస్ చేసేటప్పుడు ఈ యొక్క గిఫ్ట్ కార్డ్ని ఎంటర్ ఇస్తే లెస్ అమౌంట్ అనేది అవుతుంది. తర్వాత రెడ్యూస్ అయ్యి రిమైనింగ్ అమౌంట్ మనం పే చేసి ఆ యొక్క ప్రోడక్ట్ అనేది బై చేయొచ్చు. సో నార్మల్గా మనము గిఫ్ట్ కార్డ్స్ ఏ విధంగా అయితే యూస్ చేస్తామో అదే విధంగా ఇక్కడ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఉన్న ఫ్యూచర్ వచ్చి టాపప్ అనమాట. సో ఇక్కడ టాపప్ అనేది సెలెక్ట్ చేస్తే ఇక్కడ మన యొక్క స్టార్టింగ్లో మీకు పైన కంట్రీ అనేది యూఎస్ అని ఉంటుంది. మనము ఐఎన్ అని సెలెక్ట్ చేయాలి. ఇండియన్ కంట్రీని సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రీఛార్జ్ ప్లాన్స్ అని ఉంటాయి. సెలెక్ట్ చేసి మనకి ఏదైతే నెంబర్ ఉందో రీఛార్జ్ ఏదైతే కావాలో టాపప్, ఎయిర్టెల్ ఆర్ వడాఫోన్ ఆర్ జియో, సో దాన్ని సెలెక్ట్ చేసి, సో ఈ విధంగా మనము ఎగ్జాంపుల్కి నాది ఎయిర్టెల్ ఈడ డేటా అనేది ఇచ్చారు, కానీ మామూలు రెగ్యులర్ రీఛార్జ్ ప్లాన్స్ ఇంకా రాలేదు. ఫ్యూచర్లో వీళ్ళు తీసుకొని వస్తున్నారేమో. సో ఇక్కడ చూడండి ఓన్లీ యూఎస్డిసి మాత్రమే పేయింగ్ ఉందన్నమాట. ఇంటర్లింక్ అనేది ఇంకా మెయిన్ నెట్ లాంచ్ కాలేదు కాబట్టి టైం పడుతుంది. సో ఫ్యూచర్లో ఐటీఎల్ కాయిన్తో కూడా మనం ఇక్కడ బై అండ్ సెల్ అనేది చేయొచ్చు అనమాట. సో రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ యొక్క ఫ్యూచర్ కూడా
ఎక్సలెంట్గా తీసుకొచ్చారు, కానీ ఇంప్రూవ్మెంట్ అనేది చేయాలన్నమాట. తర్వాత మోర్ ఆప్షన్ సెలెక్ట్ చేసామంటే ఈ యొక్క వ్యాలెట్ ఏ ఫ్యూచర్స్ ఉన్నాయి చూసామంటే ఫ్యూచర్ ట్రేడింగ్ ఉంది, దాంతోపాటు కార్డ్స్. ఈ కార్డ్స్ అంటే మనం వీసా కార్డ్స్ ఆ కార్డ్స్ అనేది తీసుకొచ్చారు. సో తర్వాత కొద్ది కిందకు వచ్చామంటే ఇక్కడున్న ఎక్స్చేంజెస్ చూసామంటే మల్టిపుల్ ఎక్స్చేంజెస్ని ఈ యొక్క మన యొక్క వ్యాలెట్కి లింక్ చేశారు. సో ఫ్యూచర్లో మన యొక్క మెయిన్ ఐటీఎల్ కాయిన్ ఇంటర్లింక్ చైన్ కూడా వీళ్ళు లింక్ చేస్తారు. తర్వాత మిడిల్లో ఉన్న ఆప్షన్ సెలెక్ట్ చేశారంటే ఇక్కడ లింకర్ మ్యాప్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. లింకర్స్ మ్యాప్ అనే ఆప్షన్ ఎందుకు తీసుకొచ్చారంటే ఎగ్జాంపుల్కి మీకు ఒక షాప్ ఉంది, ఆ షాప్లో ఉన్న ప్రోడక్ట్స్ మీరు ఈ యొక్క యాప్ ద్వారా సో యూఎస్డి డాలర్ ద్వారా మీరు సెల్ చేయొచ్చు అనమాట. అంటే ఐటీఎల్ కాయిన్ ద్వారా మీరు బై సెల్ అనేది ఈ యొక్క యాప్లో అనేది చేయొచ్చు అనమాట. లింకర్స్ మ్యాప్ అనే ఈ యొక్క వెబ్సైట్లో. ఓకే, సో ఇక్కడ మనము పైన కంట్రీ అనేది సో నార్మల్గా ఆ యొక్క లాంగ్వేజ్ అనేది అది ఇంగ్లీష్ పెట్టుకోండి, యూఎస్ అనేది ఇంగ్లీష్ పెట్టుకోండి, ఇంగ్లీష్ లాంగ్వేజు. సో మీరు ఇండియా పెట్టుకుంటే హిందీలో వస్తుంది, మీకు అర్థం కాకపోవచ్చు కాబట్టి పెట్టుకోండి. తర్వాత కిందకు వచ్చాక ఇక్కడ ఉన్న లాంగ్వేజ్ ఉంది కదా, కంట్రీ దగ్గర ఇండియా సెలెక్ట్ చేస్తే ఇండియాలో ఉన్న ప్రోడక్ట్స్ ఏవైతే డెలివరీ చేయగలరో ఆ ప్రోడక్ట్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒక ప్రోడక్ట్ని సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. సో ఈ యొక్క ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అనేది ఇక్కడ 80 ITL అని చూపిస్తుంది అనమాట. ఈ యొక్క ఒక ITL అనేది ఎంత అనేది సో మనము మామూలుగా ఈ యొక్క సేమ్ ప్రోడక్ట్ని గూగుల్లో చూసిన అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కంపారిజన్ అనేది చేయొచ్చు. ఇక్కడ 80 ITL అని ఉంది కదా, సేమ్ ప్రోడక్ట్ని కాపీ చేసి నేను గూగుల్లో మీకు చూపిస్తాను లైవ్లో ఎంత ప్రైస్ ఉంది, సో ఒక ITL అంటే ఎంత ఉండొచ్చు అన్న దాని గురించి సో మీరు క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను గూగుల్కి వెళ్తున్నాను, వెళ్ళి సేమ్ ప్రోడక్ట్ నేమ్ అనేది కాపీ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి ఎంటర్ ఇస్తే ఇక్కడ చూడండి ఈ ప్రోడక్ట్ యొక్క వాల్యూ అంటే మ్యాక్సిమం 7,000 దగ్గర ఉందన్నమాట. అక్కడ 80 ITL కాయిన్ ఉంది, అంటే ఈక్వల్గా 1 ITL కాయిన్ ఒక 1000 రూపీస్లో INRలో ఉంటుందని ఈ యొక్క ఇమాజినేషన్. ఓకే, కరెక్ట్ వాల్యూ అనేది సో ప్రైవేట్ మెయిన్ నెట్ వచ్చినప్పుడు ఇంకా 1 or 2 డేస్లో ప్రైవేట్ మెయిన్ నెట్ వస్తుంది, అప్పుడు తెలుస్తుంది అనమాట. సో ఇది ఇమాజినేషన్ కోసం సో మనం తెలుసుకోవడానికి సో ఈ విధంగా క్రాస్ వెరిఫికేషన్ అనేది చేశాను అనమాట. సో ఇక్కడ కింద ఆర్డర్ అని ఉంది, ఆర్డర్ చేయొచ్చు. ఈ యొక్క ప్రోడక్ట్ ఎక్కడి నుంచి డెలివరీ అవుతుందంటే ఇది తూని అనమాట. సో మన ఆంధ్రప్రదేశ్లోనే ఈ యొక్క షాప్ అనేది ఉందన్నమాట. మనం ITL అనేది పే చేసి మనము ఈ ప్రోడక్ట్ అనేది సో డెలివరీ అనేది చేసుకోవచ్చు. సో ఇది ఈ యొక్క లింకర్స్ మ్యాప్ అనే ఈ యొక్క వెబ్సైట్లో అనేది ఎలా యూస్ చేయాలి, సో ఏ విధంగా మనం బై చేయాలి, సెల్ చేయాలన్న దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో మీరు ఈ యొక్క అన్ని ఫ్యూచర్స్ కూడా మీరు చెక్ చేయండి. సో ఈ యొక్క ఫ్యూచర్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, ఫ్యూచర్లో ఈ కాయిన్ అనేది ఎలా గ్రో అవుతుంది, మనం ఈ కాయిన్ని ITL అనే కాయిన్ని హోల్డ్ చేయాలా లేదా సెల్ చేయాలా లేదా బై చేయాలా అనేది మీ యొక్క ఓన్ చాయిస్ అనమాట. ఎవరో ఏదో చెప్పారని మీరు కొనద్దండి, అమ్మకండి. మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనేది చేయండి. దాంతోపాటు ఇంటర్లింక్ వర్షన్ 6.0 అనేది మోస్ట్లీ ఈ యొక్క జూన్ ఎండింగ్ అంటే ఇంకా 2-3 డేస్ ఉందన్నమాట. ఈ యొక్క 2-3 డేస్లో ఈ యొక్క ప్రైవేట్ మెయిన్ నెట్ వస్తుంది O2C అనేది. O2Cలో మీ యొక్క ITLG కాయిన్లు వెరిఫైడ్గా ITLGగా కన్వర్ట్ చేసి ITLగా చేంజ్ చేసుకొని మీరు సెల్ అనేది చేసుకోవచ్చు. బట్ కొద్దిగా మీరు ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకోండి, ఎందుకంటే కాయిన్ అనేది ప్రజెంట్ అనేది ఇనిషియల్ స్టేజ్లో ఎక్కువ ప్రైస్ ఉండొచ్చు లేదా తక్కువ ఉండొచ్చు, బేస్డ్ ఆన్ యువర్ సో మీ థాట్ బట్టి మీరు డెసిషన్ అనేది తీసుకోండి. తర్వాత మీరు బై చేయాలా, సెల్ చేయాలా లేదా హోల్డ్ చేసి పెట్టుకోవాలా, ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ ప్రైస్ పోతుంది అనేది మీ యొక్క ఓన్ డెసిషన్ అనమాట. సో ఈ యొక్క ITL కాయిన్ అనేది ప్రైవేట్ మెయిన్ నెట్ లాంచ్ అయిన తర్వాత మనం వీళ్ళకి లైవ్ వీడియో అనేది చేస్తాను, ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఏం చేయాలనేది కూడా. సో దాంతోపాటు ఇప్పుడు మనకి ఎక్స్లో వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం. ఎక్స్లో వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇక్కడ చూడండి, BSCN అంటే బినాన్స్ స్మార్ట్ చైన్, ఇక్కడ గోల్డ్ కలర్ ఉంది కదా, బినాన్స్ స్మార్ట్ చైన్ అనేది అఫిషియల్ వెబ్సైట్ అనమాట. వాళ్ళు మన యొక్క ఇంటర్లింక్ గురించి ప్రమోట్ చేస్తున్నారు, అంటే మన యొక్క ఏదైతే పోస్టులు పెడుతున్నామో దాని గురించి రీట్వీట్ చేస్తూ వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు. ఈ యొక్క బినాన్స్ స్మార్ట్ చైన్ అనే ఈ యొక్క ఎక్స్ పేజ్ని వరల్డ్ వైడ్గా టోటల్ క్రిప్టో ఎక్స్పర్ట్స్
క్రిప్టో యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరు అనేది చూస్తూ ఉంటారు. మన యొక్క ఐటీఎల్ కాయిన్ అనేది ఎప్పుడైతే ఇప్పుడు ఓటీసీలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే లిస్ట్ అవుతుందో మెయిన్ నెట్ అనేది లాంచ్ అయినప్పుడు దీని యొక్క ప్రైస్ అనేది ఒక రేంజ్లో ఉంటుంది. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఈ యొక్క ఫ్యూచర్స్ ఏదైతే ఉన్నాయో గిఫ్ట్ కార్డ్స్ కానీ లేదా రీఛార్జ్ కానీ లేదా ఈ విధంగా మర్చెంట్స్ కానీ లింకర్స్ మ్యాప్ కానీ ఈ ఫ్యూచర్స్ అనేది ఎక్కువ తీసుకొని వస్తున్నారు. ఈ యొక్క ఫ్యూచర్స్ అనేది అందరూ వాడడం ద్వారా ఈ యొక్క కాయిన్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. అంటే కంపెనీకి లిక్విడిటీ వస్తుంది. ఆ లిక్విడిటీ అనేది ఐటీఎల్ కాయిన్ మీద ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి కంపెనీ, సో కాయిన్ అనేది ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఫ్యూచర్లో. కాబట్టి మీ యొక్క ఓన్ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఈ యొక్క ఐటీఎల్ కాయిన్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి స్మార్ట్ క్రిప్టో తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.